అందరికీ నమస్కారం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మహిళ సాటి మహిళకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇప్పించడం జరిగింది. అది కూడా ప్రియుడి కోసం. సో, ఇలా అసలకి ఎలా ఉంటుంది? ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారున్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ అండి. సార్ వినటానికే కాస్త అసభ్యంగా ఉందని చెప్పాలి గదా! హ్మ్. సో, అసలకి ఇదంతా ఎలా పాసిబిలిటీ ఉంటుందంటారు సార్? ఎందుకంటే తనకి హెచ్ఐవి పర్సన్ దగ్గర నుంచి బ్లడ్ ఎలా దొరుకుతుంది? హ్మ్. తనకి ఎలా ఎక్కిచ్చింది? అసలేం జెప్తారు ఈ కేస్ గురించి? రైట్. హెచ్ఐవి మామూలుగా ఏం జరుగుతుందంటే, హెచ్ఐవి పేషెంట్ ఒకరున్నారనుకోండి. హ్మ్. ఆ హెచ్ఐవి పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఈ బ్లడ్ తీసుకొని హెచ్ఐవి లేని పేషెంట్‌కి ఎక్కిస్తారనమాట. అంటే దీన్ని సాడిజం అనొచ్చు, లేకపోతే నార్సిసిజం అనొచ్చు, సైకోపతి అనొచ్చు, మాకియావెలిజం అనొచ్చు. ఎవరైతే డార్క్ ట్రయాడ్ అంటామో, అంటే వాళ్ళకి దా జాలి, దయ ఏమి ఉండకపోవడము, పక్కనోళ్ళని మానిప్యులేట్ జేయడము, పక్కన వాళ్ళకంటే మేమే గొప్ప అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళ చేతికి ఇది వెళ్తే వాళ్ళు చేసే అవకాశం ఉందనమాట. నేను నా కళ్ళారా చూసిన ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. హ్మ్. ఇద్దరు డాక్టర్సే. ఓకే. ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. ఆ ఇద్దరు గొడవ పెట్టుకున్న డాక్టర్‌లో ఒక డాక్టర్ వాళ్ళ చెల్లెలు ప్రెగ్నెన్సీ ఉండి ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. ఈ హ్మ్. ఇద్దరు గొడవ పెట్టుకున్న డాక్టర్లు ఒకటే దగ్గర పనిచేస్తున్నారన్నమాట. అందులో ఒక డాక్టర్ ఎవరైతే ఈ చెల్లెలు వాళ్ళ అన్న గాకుండా ఇంకో డాక్టర్ ఎవరైతే గొడవ పెట్టుకున్నారో ఆ డాక్టరు మామూలుగా హాస్పిటల్స్‌లో హెచ్ఐవి పేషెంట్‌కి సెపరేట్ వార్డ్ ఉంటుందన్నమాట. అక్కడ ఓకే. అందరూ హెచ్ఐవి పేషెంట్సే పెడతారు వేరే వాళ్ళతో కలవకుండా. ఆ హెచ్ఐవి వార్డ్‌కెళ్ళి మాస్క్ కట్టుకొని, హ్మ్. ఆ హెచ్ఐవి పేషెంట్ దగ్గర బ్లడ్ తీసుకొని వచ్చి వీళ్ళ చెల్లెలికి ఎక్కించడానికి ట్రై చేశాడన్నమాట. అబ్బా! ఈ చెల్లెలికి ఎక్కించడానికి మొత్తం ఎక్కిచ్చేసాడు. హ్మ్. కాకపోతే ఏమైందంటే కొంచెం బ్లడ్ బయటకొచ్చేసింది. ఈ ఎవరైతే ఈ అన్న ఉంటాడో, ఆ చెల్లెలు వాళ్ళ అన్న ఎవరో వచ్చి బయటకొచ్చి చూస్తే మొత్తం బ్లడ్ ఉంది చుట్టూ. హుహు. ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందని అందరిని అడిగితే ఎవ్వరు చెప్పలేదన్నమాట. ఒక సిస్టర్ చెప్పింది, "సార్ ఈ డాక్టర్ వచ్చి ఈ మేడంతో మాట్లాడి ఎళ్ళిపోయారు" అని చెప్తే, హెచ్ఐవి పేషెంట్ వార్డ్‌లోకెళ్తే ఈ డాక్టర్ వచ్చి నా దగ్గర బ్లడ్ తీసుకొని ఎళ్ళాడు సార్ అని ఒక పేషెంట్ చెప్పిందన్నమాట. అదే హుహు. బ్లడ్ మళ్ళీ సీసీటీవీలో చూస్తే ఎక్కించడం చూసారన్నమాట. ఎంత దారుణం. ఒక డాక్టరే ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంటే గొడవ పడిన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్‌కి ఎక్కించడానికి ట్రై చేసారు. హుహు. ఇంకా వీడికి మొత్తం టెన్షన్ వచ్చేసింది. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అని. కాకపోతే ఏంటంటే 6 మంత్స్ తర్వాత వాళ్ళ చెల్లెలికి హెచ్ఐవి టెస్ట్ చూపిస్తే నెగెటివ్ వచ్చింది. 1 ఇయర్ తర్వాత కూడా నెగెటివ్ వచ్చింది. హుహు. అక్కడ జరిగింది ఏంటి అంటే, మామూలుగా మనము హాస్పిటల్స్‌లో ఇక్కడ వీన్ పెట్టినప్పుడు అవును. ఒక్కొక్కసారి క్లాట్ అయిపోతుందది. ఓకే. రైట్? అవును. క్లాట్ అయిపోతుంది. మోస్ట్ ప్రాబబుల్లీ ఏమైందంటే, ఆ టెన్షన్‌లో వాడు సరిగ్గా పెట్టకుండా అది పుష్ చేసినప్పుడు ఏంటంటే, ఆ క్లాట్ వల్ల బ్లడ్ అంతా లోపలికి పోకుండా బయటకొచ్చేసింది. ఓకే. సో, సేమ్. ఓకే. అదృష్టవశాత్తు వాళ్ళ యెస్. చెల్లెలికేంటంటే, బ్లడ్ లోపలికి పోలేదు. హెచ్ఐవి రాలేదన్నమాట. సో, హుహు. ఇట్లాంటి కేసెస్ మనం కామన్‌గా చూస్తాం. ఎక్కడ జరుగుతాయి ఎక్కువ అంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌లో ఉంటారో, హుహు. సో, నర్సులు గాని, డాక్టర్లు గాని, వార్డ్ బాయ్స్ గాని ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి హెచ్ఐవి పేషెంట్ యొక్క బ్లడ్ అనేది చాలా యాక్సెసిబుల్‌గా ఉంటుంది. సో, నార్మల్లీ ఇటువంటి కేసెస్ నేను ఇంకా కొన్ని విన్నాను. అవన్నీ మెయిన్‌గా మెడికల్ ఫీల్డ్‌లోనే జరుగుతాయన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు ఈ కేస్‌లో మనం చూసుకుంటే హ్మ్. ఆమెకి హెచ్ఐవి ఇంజెక్షన్ అది హ్మ్. ఎక్కించిన ఆవిడకి హ్మ్. త్వరగా స్ప్రెడ్ అయిపోతుందా బాడీ మొత్తం గూడా? ఇప్పుడు అంటే తన లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఒకరి బ్లడ్ ఇంకోరి బ్లడ్ ఎక్కించినా, లేకపోతే హెచ్ఐవి ఏ రూపంలో వచ్చినా, నాకొక మా రిలేటివే అన్నమాట. ఆప్థాల్మాలజిక్ సర్జన్ అంటే కంటి సర్జన్ ఆయన. ఆయన ఆహ్, ఒక పేషెంట్‌కి సర్జరీ చేస్తుంటే, ఆ పేషెంట్ యొక్క బ్లడ్ ఎగిరి ఈయన కంట్లో పడింది. తర్వాత తెలిసింది ఆ పేషెంట్‌కి హెచ్ఐవి ఉందని. సో, ఇటువంటి కేసెస్ మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. లేకపోతే ఒక అన్‌ప్రొటెక్టెడ్ సార్ నాకు కొన్ని కాల్స్ వస్తాయన్నమాట. హుహు. సార్ నేను ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్ళాను. నాకిప్పుడు డౌటొస్తుంది. ఆమెకేమన్నా హెచ్ఐవి ఉందేమో అని చాలామంది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొంతమంది హెచ్ఐవికి ఎక్స్‌పోజర్ అవుతారు. హుహు. వీళ్ళకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇప్పుడు దాన్నేమంటామంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. పెప్ అంటామన్నమాట. ఓకే. పీఈపీ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. హుహు. మీరు అనుకోకుండా హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అవుతే వితిన్ 72 అవర్స్ అంటే 3 రోజుల లోపల. హుహు. ఈరోజు ఎక్స్‌పోజ్ అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల లోపల ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది 28 డేస్ కోర్స్ ఉంటుందన్నమాట. ఇది స్టార్ట్ చేస్తే ఓకే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి హెచ్ఐవి రాదు. హెచ్ఐవి వచ్చిన లోపలికి ఏదైతే వైరస్ ఎంటర్ అయిందో అది వెంటనే చనిపోతుంది. ఓకే. దాన్ని పెప్ అంటామంట. కాపోతే వితిన్ 3 డేస్ లోపల స్టార్ట్ చేయాలి. కాపోతే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. నాకు పేషెంట్ ఫోన్ చేశారు. ఓకే. సార్ నేను ఈరోజు ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్ళాను.
ఎంతసేపు అయింది వెళ్ళి? సార్ ఇప్పుడే సార్ 15 మినిట్సే అయింది. మంచి పని చేసినావు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్లేస్‌కెళ్ళి నువ్వు పెప్ స్టార్ట్ చేయి. పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ స్టార్ట్ చేయని చెప్పి నేను అడ్రెస్ ఇచ్చాను. వెంటనే ఆ పేషెంట్ ఆ ప్రాస్టిట్యూట్ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర నుంచి అది అనుకోకుండా జరిగింది. ప్రాస్టిట్యూట్ దగ్గర నుంచి బయటకొచ్చాడు. వెంటనే నాకు కాల్ చేశాడు. నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి వితిన్ 1 అవర్ ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాడనమాట. అనుకోకుండా ఎవరన్నా మీరు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అవ్వనవసరం లేదు. ఎక్స్‌పోజ్ అయ్యామని డౌట్ వచ్చినా ఈ మెడిసిన్ స్టార్ట్ చేసి ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాస్ ప్రొటెక్టివ్. అంత మంచి మెడిసిన్ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఓకే. 3 డేస్ తర్వాత ఎఫెక్ట్ అనేది ఉండదండి. దానికి ఒకవేళ ఇప్పుడు ఇది అనేది టెస్ట్ అనేది చేసి ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ఈజీగా సేఫ్ అయిపోవచ్చు అంటారా? సేఫ్ అంటే ఎలా అంటున్నారు? అంటే లైఫ్ లాంగ్ ఇక హెచ్ఐవి తోటి 3 డేస్ లోపల స్టార్ట్ చేస్తేనే పెప్ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. 3 డేస్ తర్వాత స్టార్ట్ చేస్తే హెచ్ఐవి ఉంటది. ఎవరికన్నా ఉంటదది. సో అది తగ్గే ఛాన్సే లేదు. ఓకే. సో సార్ ఏం చెప్తారు ఇన్సిడెంట్ గురించి? సమాజం రోజు రోజుకి ఎటు పోతుందంటారు? బేసిక్‌గా ఏంటంటే మనలో ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఏ కమ్యూనిటీ అన్నా తీసుకోండి 3% నార్సిసిస్ట్ గానీ, మ్యాక్యువాలిస్ట్ గానీ లేకపోతే డార్క్ ట్రయాడ్ అంటామనమాట. డార్క్ ట్రయాడ్ అంటే చెడ్డ మనుషులు అంటారు కదా! మన సమాజం తీసుకుంటే 3% మంది చెడ్డ మనుషులు ఉంటారన్నమాట. అంటే సైకాలజీ ప్రకారం, మన సైన్స్ ప్రకారం అనమాట. ఈ 3% ఎవరైతే ఉంటారో వీళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎస్పెషల్లీ మనము ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌లో ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. Fiticus Homeopathy